guys, today me and my dad we went to see the new Kalki movie. I went with my friends Nitya and Shilok. Yes, so Kalki movie చూడటానికి ప్లైమౌత్ ఛాన్సీ ప్లిమత్ వెళ్తున్నాము. నేను ఎందుకు అడిగానంటే స్పెల్లింగ్ అనేది ప్లైమౌత్ లాగా ఉంటుంది, కానీ ప్రొనౌన్స్ అనేది ప్లిమత్ లాగా చేస్తారు. సో అది పక్కన పెడితే మొత్తానికి మేమైతే ఎక్స్టర్ నుంచి ప్లిమత్ కి వ్యూ సినిమాస్ లో బుక్ చేసుకున్నాము కల్కి సినిమా చూడటానికి. ఇక్కడ 3D మూవీ అయితే రిలీజ్ అవ్వలేదు, ప్లిమత్ లో లండన్ లో ఉందని అన్నారు. నాకు కూడా తెలియదు, నేను టికెట్స్ చూడలేదు, అంత దూరం వెళ్ళాలనుకోలేదు. దగ్గరలో మాకు ప్లిమత్ అనేది 1 hour డిస్టెన్స్. సో మేము ప్లిమత్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చి మేము మొత్తం 4 ఫ్యామిలీస్ వెళ్ళాము టుగెదర్. అండ్ అందరికి సెంటర్ సీట్స్ కావాలి కాబట్టి ఒక రోలో కూర్చోలేకపోయాము. సో 2 rows లో సెంటర్ సీట్స్ తీసుకొని కూర్చున్నాము. అండ్ ఫైనల్లీ అంటే ఎవరి కార్లో వాళ్ళు అందరం కలిసేలాగా వచ్చామన్నమాట. ఒకే టైమింగ్స్ లో బయలుదేరాలనుకున్నాము. సో ఎవరి దారిన వాళ్ళు వచ్చామన్నమాట సినిమా హాల్ కి. ఫైనల్లీ మళ్ళీ తెలిసింది కదా, సినిమా హాల్కి వచ్చామంటే స్నాక్స్ ఉండాలి. సో స్నాక్స్ కోసం ఏం తీసుకున్నాం ఛాన్సీ స్నాక్స్? ఇక్కడ సాసేజ్ తీసుకున్నావా? అది ఇన్సైడ్ అవుట్ మూవీలో ఉన్న పాకి ఇక్కడ తీసుకుంటుంది ఛాన్సీ, వ్యూ సినిమాస్ లోనే మళ్ళీ. సో ఎక్కడికి వెళ్ళంగానే సాసేజ్ కావాలని అడిగింది. సో సాసేజ్ తీసుకున్నాం. అండ్ లార్జ్ పాప్కార్న్ తీసుకున్నాం అండ్ లార్జ్ డ్రింక్ తీసుకున్నాం. ఎందుకు 3 hours మూవీ కాబట్టి లార్జ్ వన్స్ కదా. ఏంటి రీఫిల్ కూడా చేసుకున్నాం. 3 hours మూవీ కోసం మాకు 2 large కావాల్సి వచ్చింది. ట్రస్ట్ మీ దట్ డ్రింక్ వాస్ ginormous అంటుంది. సో మొత్తానికైతే మేము మూవీ అయితే కంప్లీట్ చేసాము. మాకు బాగా నచ్చింది. సో ఇన్సైడ్ అవుట్ మూవీ చూస్తుంటే అందులో కూడా ఇలాగే వ్యూ సినిమాస్ లోనే రిక్లైనర్ చైర్స్ అన్నమాట, అలాగే ఉంటుంది రిక్లైనర్ చైర్స్ కూడా. కాకపోతే ఇన్సైడ్ అవుట్ మూవీలో కింద తీసుకున్నాను, ఇక్కడ మాత్రం నేను టాప్ మోస్ట్ లో తీసుకున్నాను అనమాట. హెచ్ లో తీసుకున్నాను, అది బి లో తీసుకున్నాను. సో ఫైనలీ రెడీ ఫర్ సినిమా. కానీ నాకు ఈ థియేటర్ లో ఎక్కడా కూడా కల్కి పోస్టర్ కనపడలేదు. ఫోటో తీసుకుందాం అనుకున్నాను కల్కి పోస్టర్ తో, కానీ నాకు ఎక్కడ కనపడలేదు. ఆ పోస్టర్ కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. అండ్ ఫైనలీ మూవీకి వస్తే మూవీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచింది అనిపించింది మాకు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చి అంటే స్టోరీలోకి వెళ్ళింది కాబట్టి అండ్ వి ఎంజాయ్ ద సెకండ్ హాఫ్. అండ్ మూవీ స్టోరీ అంతా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ లో అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ ఫైట్ బాగుందా ఛాన్సీ నీకు? డిడ్ యు లైక్ ఇట్? అండ్ ఆర్ యు వండర్ విత్ హిస్ హైట్ ఛాన్సీ? అమితాబ్ బచ్చన్స్ హైట్. నాకు అతని మేకప్ కానీ ఆ హైట్ అనేది భలే చూపించారు, అమితాబ్ బచ్చన్ గారి హైట్. అండ్ కమల్ హాసన్ గారు ఎప్పుడు అన్ని మేకప్స్ చేసిన క్యారెక్టర్స్ చేసిన మేకప్ గురించి బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ కూడా అలాగే చేశారు. నాకు బాగా నచ్చింది ఆయన మేకప్ కానీ ఆయన. అండ్ ఇక్కడ ఈ సినిమాలో ఎవ్వరు డబ్బింగ్ చెప్పించుకోలేదు, ఎవరి వాయిస్ వాళ్ళదే. మూవీ ఎవరు నచ్చారు బాగా? ఏ క్యారెక్టర్ నచ్చింది? One with the